శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. ఇక్కడ ఒక తల్లి రాసినటువంటి ప్రశ్న, దేవాలయం పక్కన ఇల్లు ఉండవచ్చా, దేవాలయం యొక్క నీడ మా ఇంటి పైన పడవచ్చా అనేటటువంటి ప్రశ్నకు సమాధానం మనకు మార్కండేయ పురాణంలో మనకు ఈ యొక్క ప్రశ్నకు అద్భుతమైనటువంటి సమాధానం దొరుకుతుంది. ఇక్కడ దేవాలయాల యొక్క నీడ అనేది తప్పు. దేవాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం యొక్క నీడ, ఆ యొక్క ధ్వజస్తంభం అంటే ఆ యొక్క దేవాలయానికి శక్తిని ఆపాదించేటటువంటి పవిత్రమైనటువంటి స్థలం. దేవాలయంలో గర్భాలయానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతకంటే 10 రెట్లు ఎక్కువ శక్తి యొక్క గర్భాలయానికి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభానికి ఉంటుంది. ధ్వజస్తంభం యొక్క నీడ మాత్రము ఇంటి ప్రాకారాలపైన పడకూడదు అని మనకు మార్కండేయ పురాణం తెలియజేస్తుంది. అయినా కూడా అదే మార్కండేయ పురాణంలో మనకు పద్మపురాణంలో కూడా 1,00,000 జనాభా దాటినటువంటి ప్రాంతంలో ఎక్కడైనా సరే ధ్వజస్తంభం నీడే కాదు, దేవాలయం నీడ కూడా పడవచ్చు. అది ఎలాంటి దోషపూరితము కాదని మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే పూర్వకాలంలో ఒక 40 సంవత్సరాల కిందట దేవాలయాలన్నీ కూడా ఊరి చివరి భాగాల్లో ఉండేవి. ఒక రామాలయం ఒకటి మధ్యలో ఉండేది, ఊరి మధ్యలో శివాలయము, ప్రధానమైనటువంటి నరసింహాలయము, వైష్ణవాలయము, ఇవన్నీ కూడా అమ్మవారి ఊరి చివరిలో ఉండేవి. ఇప్పుడు ఏమైందంటే ఆ ఊరి చివరంతా కూడా ఊరి మధ్యన అయిపోయింది. ఎందుకంటే జనాభా పెరిగిపోయారు, ఊరు పెరిగిపోయింది. ఆ యొక్క జనాభా పెరిగిపోవడం వల్ల ఇంకా ఇది దేవాలయ ప్రాంగణం అని కాదు, ఎక్కడైనా సరే జనులందరూ కూడా సంతోషంగా ఉండడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది దోషం కాదు, పాపము కాదు, దాని గురించి ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. దోషము పాపము అంటే మనము ఎవరినైతే హింసిస్తామో, ఎవరినైతే బాధ పెడతామో, ఎవరినైతే మనము శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పెట్టి వారి దుఃఖానికి కారణమవుతామో అది పాపము. అంటే అది దుఃఖాన్ని కలిగిస్తుంది. మనం అవి మానుకోవాలి. అవి మానుకొని మన జీవితాన్ని ప్రశాంతంగా గడిపే ప్రయత్నం చేయాలి తప్ప మన యొక్క హైందవ సనాతన ధర్మం పైన, దేవాలయాలపైన, ధ్వజస్తంభాలపైన నిందలు నిష్ఠురాలు వేసి హిందూ సనాతన ధర్మాన్ని పాడు చేయవద్దు అని నా యొక్క ప్రధానమైనటువంటి సలహా. ఎందుకంటే మనకు ఉదాహరణకు ఒక హైదరాబాద్లో చూడండి, బెంగళూరులో చూడండి, ముంబైలో చూడండి, ఇంకా అక్కడ దేవాలయము ఇల్లు అని లేదు, దేవాలయంతో పాటు ఇల్లు కలిసి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్థలానికి అంత డిమాండ్ ఉంటుంది ఈ రోజున కాలంలో. అందు గురించి నా యొక్క తల్లులకు, నాకు స్వయదులకు నేను చెప్పేటటువంటి సలహా ఏమంటే, దేవాలయం నీడపడినా, ధ్వజస్తంభం నీడపడినా మనం ధర్మంతో, ధర్మబుద్ధితో, సదాచోలతతో, సత్ప్రవర్తనతో మనం మెలిపితే తప్పకుండా అన్ని రకాల సమస్యలు కూడా పోతాయి. దానివల్ల ఎలాంటి దోషము లేదు, దాని గురించి చింతించాల్సినటువంటి అవసరమే లేదు. ఇంకా పీఠము మఠము వస్తే పీఠాలు మఠాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాటికి ధ్వజస్తంభాలు ఉండవు. ధ్వజస్తంభం ఉంటే ఆలోచించాలి తీక్షణంగా. ఆ యొక్క పీఠాలకు మఠాలకు ఇంకా ధ్వజస్తంభాల యొక్క ప్రాముఖ్యతే ఉండదు. కాబట్టి ప్రధానమైన గురువు, ఆ గురువుకు సంబంధించిన శిష్యులు, ఆ యొక్క గురువులు శిష్యులు జపించేటటువంటి నిత్య శక్తివంతమైనటువంటి మంత్రాలతో ఆ యొక్క ప్రాంగణం అంతా విరాజిల్లుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళేటటువంటి వారందరి కష్టాలు కూడా తప్పకుండా తొలగుతాయి. ఇది మఠాలకు, పీఠాలకు, దేవాలయాలకు ఉన్నటువంటి వైభవం. మీ అందరికీ శుభం కలుగుగాక.